అనాలిసిస్ చేయబో ముందు శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ మంత్రి ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు లైవ్ లో. శ్రీనివాస్ గౌడ్ గారు నమస్తే అండి. భరత్ గారు నమస్తే. ఇవాళ స్టేట్మెంట్ తో హ్యాపీయా అందరూ క్యాడర్? మొదటి నుంచి కూడా బయట పబ్లిక్ అనుకోవడం, కొంతమంది పుకార్లు పుట్టించడం, మీడియాలో కథనాలు రావడం, ప్లస్ కొన్ని పార్టీలు ఇట్లా సోషల్ మీడియా ద్వారా నెప్పడం తప్ప తింది పార్టీలో అటువంటి అపోహలు ఏం లేవు. బలంగా కూడా ఇప్పుడు దగ్గర లీడర్స్ లో లేకపోవచ్చు కానీ కింది స్థాయి క్యాడర్ లో ఉంది కదా, 50 లక్షల మంది సభ్యత్వం ఉంది. ఆ క్యాడర్ లో అయితే కొంత కన్ఫ్యూజన్ ఉండింది కదా. అంటే కొంత మీరు అన్నట్టు 10% ఉండొచ్చు, అది ఏదైతుందని తెలియక ఊర్లలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్టు వాళ్ళు ఉండొచ్చు. కానీ మెయిన్ క్యాడర్ మొత్తం కూడా తెలుసు. ఎందుకంటే హరీష్ రావు గారు మెంటాలిటీ తెలుసు. ఆయన ఒక క్రమశిక్షణ గల వ్యక్తి. అట్లా ఏదో పదవుల గురించి తొందరపాటు అట్లా చేస్తారని అనుకోరు. అయినా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఇప్పుడు వాళ్ళు కేసీఆర్ గారు చిన్నప్పటి నుంచి హరీష్ రావు గారిని సైకిల్ నేర్పినప్పటి నుంచి కొడుకులాగా చూసుకున్నాడు. అవును. ఎమ్మెల్యే కాకుండా కూడా మంత్రిగా ఆనాటి గవర్నమెంట్ లో యూనిట్ ఆంధ్రప్రదేశ్ మంత్రి కూడా చేసింది. ఆయన ఎక్కడా తక్కువ చూడలేదు. ప్లస్ ఆయన అంటే చాలా గౌరవం హరీష్ రావు గారికి. ఆయన ఏ బాధ్యత తప్ప చెప్పినా కూడా ఇమ్మీడియట్ గా రంగంలో దిగి పనిచేసే వ్యక్తి. కేటీఆర్ గారు కూడా ఆయన ఒక యోగ్యుడు ఉన్నాడు. ఎవరైనా ప్రాంతీయ పార్టీల జనరల్ గా మనం అవునన్నా కాదన్నా కూడా అటు డిఎంకే కావచ్చు, తర్వాత ఎక్కడైనా కావచ్చు, కేసీఆర్ గారు అక్కడ యోగ్యుడైనటువంటి వ్యక్తి ఉండి ఉద్యమంలో కష్టపడిన వ్యక్తి ఉన్న తర్వాత ఖచ్చితంగా కొడుకుకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ప్రపంచం అంతా తెలుస్తుంది. అది దానిలో పెద్ద ఓపెన్ గా మనం దాచిపెట్టుకుంటే దాగేది ఏం కదా. ఎవరికైనా కొడుకే ఎక్కువ అవుతారు, అంతేనా? 100% కదా. ఇప్పుడు మీకున్న కొడుకు, ఇంకెవరికున్న కొడుకు. ఇప్పుడు సోనియా గాంధీ గారు ఉన్నారు. సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారిని ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది? ఎందుకు ఎంకరేజ్ చేసి చెప్పండి. ఎవరైనా మనిషి సహజం అదంతా. ఇప్పుడు స్టాలిన్ ఉన్నాడు అక్కడ, వాళ్ళ తండ్రి స్టాలిన్ గాని. స్టాలిన్ ఎవరిని చేస్తున్నారు? ఎవరు లేరనుకోండి. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. శరద్ పవార్, సుప్రియా సులే కంటే అజిత్ పవార్ ఎంకరేజ్ చేశారు. అజిత్ పవార్ జయలలిత దానికి ఎవరు లేరు. ఎన్టీ రామారావు ఉన్నాడు. కొడుకులు యోగులు కానప్పుడు ఏం చేసి అల్లుని తీసుకొచ్చి ఫస్ట్ రాజ్ ఠాకరే ఎంకరేజ్ చేశారు ఉద్ధవ్ ఠాకరే కంటే. ఉంటుంది. అది మనం దాచిపెట్టుకుంటే ఏదో కాదనుకుంటే కాదు. అది ఉన్న వాస్తవాలు మాట్లాడ 100% యోగ్యుడు కేటీఆర్ గారు. పనిచేసే స్తోమత ఉంది, కార్యకర్తలకు యాక్సెప్టెన్స్ ఉంది. హరీష్ రావు గారు కన్సిస్టెంట్ అయిన వ్యక్తి. అట్లేం పోటీపడి ఆయనకి ఎట్లా ఇస్తా అన్నాడు. ఈ క్లియర్ గా కార్యనిర్వాహక అధ్యక్షుడు మా నాయకుడు ఇచ్చిండు. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సమర్థవంతంగా పనిచేస్తున్నాడు, టైం ఇస్తున్నాడు. అటు ఏదన్నా క్రిటికల్ ఉన్నప్పుడు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వాళ్ళంతా సమన్వయంతోనే ఉన్నారు. పబ్లిక్ ఏదో అనుకుంటారు తప్ప వాళ్ళెవ్వరు కూడా లీడర్స్ లేరు కదా. లీడర్స్ కొద్దిమంది కేటీఆర్ వైపు ర్యాలీ అయిన పరిస్థితి, కొద్దిమంది హరీష్ రావు క్లోజ్ గా ఉన్న పరిస్థితి, అటు ఇటు క్యాంపులు చేంజ్ చేసిన పరిస్థితి. ఇప్పుడు నాయకుడు ఎవరి వైపు ఎక్కువ ఉంటది ఫ్యూచర్ లో, రేపు అరే ముఖ్యమంత్రి ఎవరైతారు చూస్తారు. ఇప్పుడు పొలిటికల్ ఏముంటది, ముఖ్యమంత్రిగా ఎవరు అవుతారన్న అవకాశం ఉంటే జనరల్ గా ఏం చేస్తారంటే పొలిటికల్ గా ఉన్న వాళ్ళు అవునన్నా మనం కాదన్నా కూడా ఏదో ఒకటి డొంగ తిరిగి మాట్లాడినా కూడా అరే ముఖ్యమంత్రిగా అవుతాడు పోయి మనకి ఏమన్నా అవకాశం ఉంటుంది. ఎక్కువ సంబంధాలు పెట్టుకుంటారు, తప్పేం లేదు కదా. రాజకీయం కదా. రేపు నువ్వు రాజకీయం నిలబెట్టాడు ఉట్టి ఇంట్లో కూర్చోవాలనుకుంటాడా? వాడు ఏదో జిల్లా చైర్మన్, జెడ్పీటీసో, ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీ కావాలని కోరుకుంటాడు కదా. అనుకున్నప్పుడు పార్టీకి చూస్తూ ఏం చేస్తాడు? అంత హరీష్ రావు గారిని కాదనుకోరు. ఆయనను దగ్గర అంటే ఇటువైపు కొంతమంది ర్యాలీ అయిన పరిస్థితి, అటువైపు కూడా కొద్దిమంది ర్యాలీ అయ్యారు. హరీష్ రావుకు ఫాలోవర్స్, ఎమ్మెల్యేలు, లీడర్స్ దగ్గర వాళ్ళు ఉన్నారు. కేటీఆర్ సంబంధించి దగ్గర వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అందరినీ ఒక నాయకుడు అందరినీ ఒక ఈక్వల్ చూసుకోలేడు. ఒక దగ్గర కొంత ఇబ్బంది కలిగింది అనుకోండి, సెకండ్ క్యాడర్ ఉంటాడు. ఆయన ఏం చేస్తారు? హరీష్ అన్న దగ్గర పోదాం అనుకుంటాడు. హరీష్ అన్న కూడా ఏంటంటే ప్రేమగా మాట్లాడతాడు, పిలుస్తాడు, రెస్పాండ్ అవుతాడు. అట్లా ఇద్దరు ఒకటే కదా. ఈయనకి చెప్పేది ఆయనకి చెప్దాం అనుకుంటారు కొందరు. కేటీఆర్ గారు చెప్దాం ఏదైనా ఇష్యూ ఉంటే, అది హరీష్ అన్న మన గురించి మాట్లాడతలేరు అనుకుంటారు. సహజంగా పార్టీలో ఎవరు అంటే కేసీఆర్ గారు తర్వాత కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, నెక్స్ట్ ఎవరుంటే వాళ్ళు ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళని అప్రోచ్ కావాలి, దగ్గర ఉండాలి, మన పనులు చేసుకోవాలి. రాజకీయ కోరుకుంటుంది. దానిలో ఏం దాచుకోవడం ఏం లేదు. ఇప్పుడు నేషనల్ పార్టీలో కానీ ఎవరైనా రాజకీయ పార్టీలో కానీ సమర్థవంతంగా లేరన్నప్పుడు
సమర్థవంత నాయకుడే లేడు అన్నప్పుడు, అసలు పిల్లలే లేరు అన్నప్పుడు జయలలిత లాగా అనుకో, అరే ఎవరిని కలవరా అనుకుంటారు. అట్లా ఎవరిని అప్రోచ్ కావాలా, దగ్గర ఉన్న ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తుంటారు. అట్లా కనుక ఇలా ఒక సమర్థవంత నాయకుడు ఉన్నాడు. కేటీఆర్ గారు హరీష్ ఇద్దరు మంచి అండర్స్టాండింగ్ తినే వాళ్ళు, ఇద్దరు కూడా ఏం లేదు, మధ్యలో ఏదో అనుకుంటే అది అపోహ మాత్రమే. మా నాయకుడు కేసీఆర్ గారు బలంగా ఉన్నాడు, మంచి బలమైనటువంటి గుండె ధైర్యం ఉంది, కనుక ప్రజలలో విశ్వాసం ఉంది. ఎందుకు కన్ఫ్యూజన్ ఏప్రిల్ 22 నుంచి స్టార్ట్ అయింది. మొన్నటి బానే ఉంది. ప్లీనరీ సభాస్థలి ఎలకతుర్తి ఖరారైనప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇవాళ వరకు ఉంది, మే 13 వరకు కూడా, ఇవాళ హరీష్ రావు స్టేట్మెంట్ వరకు కూడా కన్ఫ్యూజన్ ఉండింది. కొంతమంది అటు ఇటు కాన్ఫిడెంట్ గా ఉన్న మీ నేతలు కూడా ఫోన్ చేసి నన్ను పర్సనల్ గా అడిగిన పరిస్థితి, ఏం జరుగుతుంది మా పార్టీలో, ఎట్లా హరీష్ రావు ఏమైనా వెళ్తారా లేదా. నేనైతే చెప్పాను, హరీష్ రావు వెళ్ళరు, ఖచ్చితంగా కేసీఆర్ తో ఉంటారు. ఎంత అది ఉన్నా సరే కేసీఆర్ తో హరీష్ రావుకి ఆ బంధం ఉంది. అసంతృప్తి ఉండొచ్చు, అసంతృప్తి ఉన్నా ఇక్కడే ఉంటారు, వేరే పార్టీకి వెళ్ళారు, కొత్త పార్టీ పెట్టారని నేను చెప్పాను. బట్ అసంతృప్తి లేదు, యాక్సెప్ట్ చేస్తా అన్న స్టేట్మెంట్ నేను కూడా ఇవాళ ఆయన ఇస్తారని ఊహించలే. అయితే భరత్ గారు మిమ్మల్ని ఎవరు అడిగింటారంటే, ముందు నుంచి పార్టీలో ఉన్న వాళ్ళు అడగలేకుంటారు, మధ్యలో పార్టీలో వచ్చిన వాళ్ళు అడిగింటారు, ఉద్యమంలో లేని వాళ్ళు అడిగింటారు, ఉద్యమం నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అడగరు. ఎందుకంటే అరే వాళ్ళిద్దరు మళ్ళా ఇట్లా వస్తాయి, పుకార్లు వస్తాయి, అన్ని చేస్తారు, మళ్ళీ ఇద్దరు ఒకటే అవుతారు, మధ్యలో ఉన్న లీడర్స్ మంచి అండర్స్టాండింగ్స్ ఉన్నాయి వాళ్ళకు, అటు పోవద్దు ఇటు పోవద్దు, బ్యాలెన్సింగ్ లో ఉండాలని కోరుకుంటారు. కొందరు తెలియక మధ్యలో వచ్చిన గెలవక ఏమైతుందో అటు ఇటు అనుకుండొచ్చు, అట్లా అస్సలు ఉండదు. చాలా ఓపిక, అటు ఇటు అది చెప్పిన వాళ్ళు, పితృలు చెప్పిన వాళ్ళ పరిస్థితి అంతేనా. ఇక ఇద్దరు తెలుస్తారు ఎవరైంది. తర్వాత ఇప్పుడు చాలా మంది పార్టీ పెట్టిపోయిన వాళ్ళు ఇప్పుడు బయట ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపు వచ్చే వరకే ఫస్ట్ డిసెంబర్ తర్వాత 4-5 నెలలు అరే పార్టీ అయిపోయిందని పుకార్లు ఉట్టించేటప్పుడు చాలా మంది అరే అయిపోయింది ఎటువదా అటువదా పోయిన వాళ్ళు ఉన్నారు. అట్లే ఉన్నారు. ఎవరున్నారు? ఫస్ట్ నుంచి వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళు కానీ ప్లస్ కమిట్మెంట్ ఉన్న వాళ్ళు కానీ నిజాయితీ పనులు ఉంటే ఉన్నాము, రాజకీయం పోతే పోనీ ఇంకా అయిపోయి ఎండ్ అయ్యేది మనం కూడా వాళ్ళతో పాటు ఎండ్ అయ్యేది ఉన్న వాళ్ళు ఉన్నారు, పోయినరు. కొంతమంది పోలింగ్ సిద్ధమైన వాళ్ళు ఉన్నారు, బచాచిపోయినవారు అయినా మనం పోయింటే కష్టం ఉండే ఆగిపోయిన బేడ్ అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి కొంతమంది అటువంటి వాళ్ళకు అపోహలు ఉంటాయి, పోవాలని ఆగిపోయిన వాళ్ళకు రకరకాల హైదరాబాద్ రావడం వల్ల అరే హైదరాబాద్ వచ్చింది బతికిచ్చారు అవి మనం పోయింటే కష్టం ఉండే, కొంచెం ఆలస్యమైంది మంచిగా అయింది అనుకున్న వాళ్ళకి ఏమైందంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నట్టుండే ఇటు పోదామా అటు పోదాం పంచాయతీ పెట్టించు ఉంటారు, ఈ మాట అక్కడ చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ ఏది చెప్పినా వీరు చెప్పిన వారు చెప్పినా ఇద్దరు మళ్ళీ ఆలోచన చేస్తారు, ఎవడైనా ఆలోచన చేస్తారు. వాళ్ళు కేసీఆర్ గారి మాట జవదాటారు హరీష్ రావు గారు. దీని వెనుక కేసీఆర్ ఏమైనా ఉన్నారా వాళ్ళ స్టేట్మెంట్ వెనుక? కాదు ఇప్పుడు ఏమైందంటే ఇది మీరు అన్నారు ఇందాక స్టార్ట్ అయింది ప్లీనరీ ముందు నుంచి. అందరూ ఏంటంటే పబ్లిక్ లో టాక్ ఎట్లా ఉందంటే మేము పోతా సొంతంగా పైసలు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని పోతాం, బండి పెట్టండి సార్ మేము పోతాం అనే వరకే ప్రతి ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో నాటి చూస్తారు కదా, అరే మొత్తం ఇట్లా వెళ్ళిపోతుందిరా అని. ఏం చేద్దాం ఇప్పుడు ఒక పంచాయతీ పెడదాం వాళ్ళకు పార్టీ కథం అవుతుంది, లేదా కొట్లాడుతున్నారు, పార్టీ విడిపోతుంది, కొత్త పార్టీ వస్తుందని పుకారు ఉంటుంది చూసి తర్వాత సక్సెస్ అయిన తర్వాత దానికి కథనాలు గోడుగుడ్డు మీద ఈగలు పుట్టించారు. తర్వాత ఇప్పుడు ఇదంతా ఎక్కువైపోతుందని చెప్పి హరీష్ రావు గారు కరెక్ట్ టైంలో దానికి ఫుల్ స్టాప్ పెట్టిండు. అరే కార్యకర్తలు చెప్పేటోళ్ళు కూడా ఎక్కువైండ్రేమో ఆయన ఇదంతా కన్ఫ్యూజ్ వద్దు, ఇదంతా ఫుల్ స్టాప్ పెట్టాలని పెట్టిండు. కానీ మాకు తెలుసు ఆయన అట్లా పని 27 నుంచి ఇవాళ వరకు కొంచెం హరీష్ రావు మౌనంగానే ఉన్నారు కదా, పార్టీ రిలేటెడ్ లేకపోతే యాక్టివిటీస్ లో. జనం కనిపించడానికి అట్లా మౌనంగా ఉండొచ్చు, అవసరమైన పనులన్నీ కూడా బాధ్యతగా చేసిండు ఆయన, ఇంటర్నల్ గా చాలా బాధ్యతగా చేసిండు. బయట కేటీఆర్ గారు సభాస్థలి అవన్నీ ఏర్పాట్లు చేసుకున్నా ఇంటర్నల్ గా ఎట్లా ఇంటర్నల్ ఏర్పాట్ల గురించి సభలో ఇన్వాల్వ్ చేయలేదు కదా హరీష్ రావు. సభాస్థలికి సంబంధించి పార్టీ అధ్యక్షుడు మొత్తం కేటీఆర్ చూసుకున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా అది పార్టీ కార్యక్రమం, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా బాధ్యత ఏంది అంతా చూసుకునేది రావాలి కదా, పార్టీ ఆయనే కదా. కేసీఆర్ గారి తర్వాత పార్టీ నెక్స్ట్ కార్యనిర్వాహక అధ్యక్షుడే కదా. అధ్యక్షుడు అన్నప్పుడు అధ్యక్షుడిని పార్టీ ప్రోగ్రామ్ కు పార్టీ పీరియడ్కి అధ్యక్షుడిని నెంబర్ 1 రాకుండా ఎట్లుంటా చెప్పండి. అంటే పార్టీ అడ్మినిస్ట్రేటివ్ సంగతి పక్కన పెడితే పార్టీ ప్రోగ్రామ్స్ ఎక్కువ హరీష్ రావు చూసుకున్నది కదా. ఇంతకు ముందు సభాస్థలంలో బీఆర్ఎస్ పార్టీ పెట్టిన పెద్ద సభలన్నిటి కూడా హరీష్ రావు చూసుకున్నారు. మేము 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నాము. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలలో కొన్ని ఇంటర్నల్ గా కేటీఆర్ గారు అయితే
హరీష్ రావు గారు ఎక్స్ప్లెయిన్ చేయటం. ఇప్పుడు కేటీఆర్ గారు పార్టీ ప్రోగ్రామ్ పార్టీ అధ్యక్షుడు కనుక మెయిన్ కేసీఆర్ తర్వాత కార్యనిర్వాహక అధ్యక్షుడు కనుక ఆయన ఖచ్చితంగా పార్టీ ప్రోగ్రామ్ లో ఆయన ప్రొజెక్షన్ ఉండాలి. ఆయన తర్వాత నెంబర్ 1 అని జనంలో కార్యకర్తల విశ్వాసం కలగాల. అరే మన పార్టీలో యువ నాయకులు నెక్స్ట్ ఏ ప్రాబ్లం వచ్చినా పార్టీని ఇట్లా కాదుకోవడానికి హరీష్ రావు గారు ఉన్నారు. ఇగో ఇంత పెద్ద నాయకులు ఉన్నారు, ఉద్యమం నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు అనేది కలుగుతుంది. కార్యకర్తలు కలవాలని ఉంటుంది. దానిలో ఆయన ఎక్కడో పార్టీ పెడతాడని అట్లా చేయడం అని చాలా సందర్భాలు చెప్పారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో అట్లా జరిగింది, మాకు అన్యాయం చేసిన అట్లా ఆ చెడ్డ పేరు అసలు వద్దు. నా జీవితాల్లో ఉంటే శరద్ పవార్ కూడా అట్లా జరిగింది. శరద్ పవార్ కూడా కేసీఆర్ గారు ఎంబడి ఉంటాము, లేదనుకుంటే నాకు చేతనైన రోజులు పని చేస్తా పార్టీకి, తర్వాత లేదనుకుంటే నేను కాముంటా అటువంటి పని మాత్రం చేయనని చెప్పి చెప్పడం జరిగింది. అట్లా చేయడు ఆయన. జరిగిందా చర్చలు ఏమైనా జరిగాయా 27వ తేదీ నుంచి ఇవాళ మధ్యలో? అస్సలు అటువంటి క్వశ్చనే లేదు, అటువంటి ఆలోచన కూడా లేదు. అసలు వాళ్ళు చాలా మంచిగా మాట్లాడుకుంటారు ఒకరికొకరు అండర్స్టాండింగ్. 15 రోజులు స్ట్రాటజిక్ సైలెన్స్ ప్రకటించారు హరీష్ రావు. తెల్లారే ఖండించవచ్చు 26, 27. అది కూడా స్ట్రాటజీ. చూద్దాం, కామ్ ఉంటే ఎవడేం మాట్లాడతాడో ఎవడేం చెప్తారో చూద్దాం, మీడియాలో ఏం కథనం జరుగుతుంది, అసలు దీని ఏం కుట్రలు ఉన్నాయి, ఏం కుతంత్రాలు ఉన్నాయి అనేది కూడా తెలుస్తాయని ఒక స్ట్రాటజీలో కామ్ ఉండొచ్చు. అది ఎక్కువ మితిమీరిపోతుందా బాబు చెప్తాం అనేది కూడా చెప్పిండొచ్చు. కానీ ఆయన ఏదో పార్టీకి ఇట్లా చేస్తాడు అనేటువంటిది ఎవరు మేమైతే నమ్మం. పార్టీకి అన్యాయం చేస్తాడు కేటీఆర్ గారు, కేసీఆర్ గారికి. ఆయన అంతకుముందు గవర్నమెంట్ ముఖ్యమంత్రి అయిన సందర్భంలో కూడా కేటీఆర్ గారికే చెప్పిండు, నువ్వుగా నేను సహకరిస్తా అని చెప్పేసి. అంటే ఏం లేదు. శ్రీనివాస్ గౌడ్ గారు ఇది ఫస్ట్ టైం కాదు కేటీఆర్ నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేస్తా అన్నాడు. అధికారంలో ఉన్నప్పుడు కూడా కరోనా సమయంలో కేటీఆర్ సీఎం అన్నప్పుడు కూడా హరీష్ రావు చెప్పారు కేటీఆర్ సీఎం చేసినా యాక్సెప్ట్ చేస్తారని చెప్పారు. కానీ ఆ పొజిషన్ లోకి వచ్చిన తర్వాత ఆ మాట ఈ 1.5 years లో చాలా సందర్భాలు ఉన్నప్పుడు మా నాయకుడు కేసీఆరే, మా ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తారు, కేసీఆరే మళ్ళీ సీఎం, ఇట్లా మాట్లాడుతూ వచ్చారు. బట్ ఇవాళ క్లారిటీ వచ్చింది ఈ 1.5 years తర్వాత. ఇప్పుడు కూడా భరత్ గారు, ఇప్పుడు కూడా మేమందరం కూడా మా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలి 3వసారి అని మేమందరం కోరుకుంటున్నాం. కేసీఆర్ గారు తర్వాత నెక్స్ట్ వారు చేసిన తర్వాత ఎట్లా వాళ్ళు నేను సెంట్రల్ లో చూసుకుంటా అని అన్నప్పుడు కానీ, ఇంకా ఏదైనా కార్యక్రమాలు రేపు మాకు ఫ్యూచర్ లో సెంట్రల్ అవసరం ఉన్నప్పుడు ఇక్కడ అయిపోయిన తర్వాత సెట్ చేసిన తర్వాత పోవాలనుకున్నప్పుడు నెక్స్ట్ ఎవరన్నప్పుడు కేటీఆర్ గారు అని అన్నాం తప్ప ఇయ్యాలంటూ కూడా 3వసారి కేసీఆర్ గారే కావాలని మేము కోరుకుంటున్నాం. కేసీఆర్ గారే కావాలి ఖచ్చితంగా. నెక్స్ట్ కేసీఆర్ తర్వాత ఎవరని మీరు అడిగితే మాత్రం కేసీఆర్ తర్వాత నెక్స్ట్ 4th టైము లేకపోతే ఎప్పుడైనా ఆయన చేయాలనుకున్నప్పుడు ఎవరైనప్పుడు మాత్రం కేసీఆర్ గారు, కేటీఆర్ గారి పేరు చెప్తారని అనుకుంటున్నాం. హరీష్ రావు గారు కూడా అదే చెప్తున్నారు. మేమందరం కూడా యాక్సెప్ట్ చేస్తాం, అందరం కూడా వారి ఇబ్బడి ఉంటాం. తెలంగాణ ఉద్యమం నుంచి మేము ఉన్నాం. మేము తెలంగాణ రాదు అన్నప్పటి నుంచి కూడా మేము కొట్లాడినాం. తెలంగాణ గురించి మేము కూడా జైలుకి పోయినాం. ఆ రోజు నుంచి మేము ఉన్నాం. రాష్ట్రం కావాలని కోరుకునే వాళ్ళం. మేము ఉద్యోగం చేసుకుంటూ తెలంగాణ స్టేట్ కావాలని కొట్లాడినటువంటి వాళ్ళం. కేసీఆర్ గారు తీసుకుపోయి మన్మోహన్ సింగ్ గారి దగ్గర ముందర కూర్చొని పెడితే ఎంప్లాయీస్ వీళ్ళంతా సకల జన సమ్మె చేసిరంటే వీళ్ళకేం సంబంధం అని అంటే రాష్ట్రం కావాలని చేసిరంటే ఆశ్చర్యపోయాడు ఆయన. ఆనాటి నుంచి వారు ఎంబడి ఉన్నాం, కేసీఆర్ గారు ఎంబడి. ఆయన ఒక విజన్ నాయకుడు కనుక ఖచ్చితంగా మేమందరం కూడా కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు మేమందరం కూడా కేసీఆర్ గారిలో కోరుకుంటాం. నెక్స్ట్ ఎవరంటే కేసీఆర్ గారి కేసీఆర్ పార్టీ అధ్యక్ష పదవి లేకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ జాతీయ పార్టీ కాబట్టి ఇప్పుడు టీడీపీ కూడా జాతీయ పార్టీకి మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుడు వేరే ఇట్లా ఉన్న సందర్భాల్లో అక్కడ పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షుడు నియమించారు. అట్లా కేటీఆర్ నియమించే అవకాశం ఉందా? జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ ఉండే లేదా ప్రతిపక్ష నేత ఇచ్చే అవకాశం ఉందా కేటీఆర్ కు? అవన్నీ మా నాయకుడు సందర్భానుసారంగా అక్కడ ఆలోచన చేస్తుంటాడు. పార్టీ బలంగా రావాలి, ముఖ్యంగా తెలంగాణకు ఆదుకోవాలి. ఈ 3.5 సంవత్సరాల్లో ఎవరు రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ధైర్యం ఇవ్వాలి, రైతులను మేము వస్తున్నామనే భరోసా కలిగించాలి, ఎట్లా అనేటువంటి దాని ఆలోచన తప్ప ఈ ఆయన జాతీయ స్టేట్ చేయాలా లేకపోతే ఇవన్నీ ఏముండదు. అవన్నీ ఏముండవు, అటువంటి ఆలోచన ఏముండదు. పార్టీ మళ్ళీ నెక్స్ట్ అధికారంలో రావాలనే ఆలోచన ఉంటది. ప్లస్ ఆత్మహత్యలు ఎవరు చేసుకోకుండా ధైర్యాన్ని ఇచ్చి బలంగా మేము ఉన్నామంటే భరోసా ఇవ్వాలని ఉంటది. మన ప్లీనరీ కూడా అదే అంశం, ప్రజలకు మేము ఉన్నాం అనేట్టు ఒక ప్రపంచంలా కలిసి వచ్చిండ్రు. ఇంతమంది ప్రపంచం కలిసి వచ్చిండ్రు. రేపు ఏం మళ్ళీ ఎలక్షన్ వచ్చినా నెక్స్ట్ ఈ పార్టీ వస్తుంది, కేసీఆర్ ఉన్నాడా మళ్ళీ కాపాడుతాడు అనేటువంటి ధైర్యం రావాలనే మెసేజ్ గురించే చేయడం జరిగింది. కానీ విని రీతిలో ప్రపంచంలోనే అతిపెద్ద సభ ఇది, భారతదేశంలోనే అతిపెద్ద సభ ఇది. అంతమంది స్వచ్ఛందంగా రావడం అనేది అది చూసి ఓర్చుకోలేక ఏంటంటే ఓర్వలేక ఇవన్నీ పంచాయతీ పెట్టిస్తారు. అవి కుటుంబంలో వీళ్ళు వాళ్ళు అని పంచాయతీ పెట్టిస్తారు. మా పార్టీలో ఎవరికి ఆ అపోహలు లేవు.
మా పార్టీ అన్ని నాయకత్వం పూర్తి బలమైనటువంటి విశ్వాసం కేసీఆర్ గారి మీద ఉంది. ఆయన ఏం చెప్తే అది పాటించాలా, ఆయన చెప్పింది శిరసావహించాలా. ఆయన ఏం చేసినా తెలంగాణ భవిష్యత్తు గురించి, తెలంగాణ ప్రయోజనాల గురించి చేస్తారు తప్ప వేరే ఆల్టర్నేట్ ఏం ఉండదు అనేటి అందరికి నమ్మకం ఉంది కనుక మాకు వాళ్ళిద్దరి మధ్య ఏం పంచాయతీ ఉండదు. సరే, ఇప్పుడు హరీష్ రావు క్లారిటీ వచ్చేసింది, కవిత పరిస్థితి ఏంది మరి? వాళ్ళు అందరూ ఒకటేనండి. కవిత గారు చూసారా? నేను ఫాలో అప్ కాలేదు కానీ ఏదున్నా ఓవరాల్ గా చూస్తే ఇట్లా అన్నారు మీరు. ఆమె జాగృతి సంస్థ పెట్టింది, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది. ఆమె కూడా తెలంగాణ రాష్ట్రం రావడంలో ఆమె కూడా ప్రముఖ పాత్ర పోషించింది. సొంత అన్నను కాదని ఆమె వేరే చేస్తుందా? సొంత అన్న వారసత్వం. రెండు సందర్భాల్లో ఒకటి నేను చూస్తా, బర్త్డే రోజు కవిత అభిమానులందరూ కూడా సీఎం 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 అని అన్నారు. ఓకే, ఒకటి. రెండవది, నిన్న ఎక్కడికో వెళ్తే గనక బహుశా అది జోస్యం చేతి రేఖలు జోస్యం చూసి నువ్వు సీఎం అవుతావు అంటే కవిత అమ్మ నువ్వు సీఎం అవుతావు అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ చప్పట్లు కొట్టి సీఎం సీఎం అన్నారు. భరత్ గారు ఇది ఎటువంటి మెసేజ్ వస్తుంది అంటే నిన్న పొద్దున తెలంగాణ భవన్ లో మాట్లాడిన తర్వాత సాయంత్రం వెళ్ళిన తర్వాత అది ఇవన్నీ పొద్దున్నే ఇష్యూ అయింది, మాట్లాడింది తెలంగాణ భవన్ లో. మళ్ళీ సాయంత్రం వెళ్ళిన తర్వాత సీఎం 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 అని చెప్పడంతో ఇది రెండో సందర్భం మూడో సందర్భం. ఇప్పుడు భరత్ గారు జనరల్ గా కార్యకర్తలు ఫాలోవర్స్ ఏం చేస్తుంటారంటే మెప్పు పొందడానికి చేస్తారు. అరే మెప్పు పొందాలా సీఎం సీఎం అని అంటే, సరే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అరే నన్ను మెప్పు పొంది దుష్ట వాడాలని చెప్పి అంటారు. దాంట్లో వాళ్ళని కార్యకర్తలను తప్పు పట్టలేము. అట్లాని ఆమె వద్దు అని నవ్వుతారు అంతే. అన్నంత మాత్రం అనిపించుకున్నది క్వశ్చన్ కాదు అక్కడ. ఆమె అనిపించుకున్నది కావాలని కాదు. ఎవరైనా జనరల్ గా ట్రెండ్ నడుస్తుంటే టీవీలలో అక్కడక్కడ సోషల్ మీడియాలో వస్తుంటే ఎవరైనా ఉట్టి అంటారు అన్నారు అనుకోండి, అన్నప్పుడు కాదు అని ఎందుకు అంటది అవి అనొచ్చు కదా, అట్లా నినాదాలు చేయొద్దు అని అనొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళ సంతోషం అన్నలే చూద్దామని అంటారు అనుకుంటారు అంత మాత్రం. కేటీఆర్ సీఎం అని ఎప్పుడు అడిగినా ప్రశ్న అడిగినా నాకు కేసీఆర్ నాయకుడు అని ఆయన చెప్తారు. సీఎం సీఎం అనొద్దని చాలా సందర్భాల్లో క్లారిటీ ఆఫ్ ది రికార్డ్ లో కూడా, మొన్న కూడా ప్లీనరీ ముందు ఆఫ్ ది రికార్డ్ అడిగితే నాకు కేసీఆర్ నాయకుడు అని ఆయన ప్రతిసారి సందర్భంలో ఖండించిన సందర్భం ఉంది. సీఎం అన్నా లేదా పార్టీ ప్రెసిడెంట్ అన్నా ఎవ్రీ టైం ఆయన వెంటనే అట్లా అనొద్దని చెప్పిన సందర్భం ఉంది. ఎందుకట్లా కవిత ఎందుకట్లా అనట్లేదు? భరత్ గారు మా పార్టీలో ఎవరంతా పబ్లిక్ అందరూ సీఎం కావాలా సీఎం సీఎం అంటే కేసీఆర్ గారు వీళ్ళు జనం ఎక్కువ అంటున్నారు కనుక సీఎం చేద్దాం, ఈవెన్ సీఎం చేద్దాం, లేదు ఇంకోరు సీఎం చేస్తామని కూర్చేట ఉండదు. కేసీఆర్ గారు మనసులో ఎవరు సీఎం చేయాలనుకుంటే వాళ్ళు అవుతారని తెలుసది. ఆమెకు సొంతం కూతురు, ఆమెకు తెలియదా? పబ్లిక్ అన్న అంటే కేసీఆర్ గారు చేస్తారా? కేటీఆర్ గారు సీఎం ఇమ్మీడియట్గా ఇచ్చేస్తారా? పబ్లిక్ అంటే ఎవరిని అన్నంత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు కేటీఆర్ గారు కూడా మనసులో ఇవ్వాలి ఏముందంటే కేసీఆర్ గారు మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రి కావాలి, రాష్ట్రాన్ని సరిచేయాలి, ప్రజలకు భరోసా ఇవ్వాలని ఉంది అంటుండొచ్చు. నాయకత్వంలో నాయకులు ఏం చేస్తుంటారంటే దగ్గర కావాలి నాయకులకు అని, ఇగో గట్టిగా మాట్లాడాలని అంటుంటారు. అన్నంత మాత్రాన ఆమె అనిపించుకున్నది అనొద్దు, లేకపోతే ఇంకెవరు అంటుంటే వాళ్ళు అనిపించుకో, ఎవరు ఏ నాయకుడు కూడా అనిపించుకో అన్నారు. అనడం వల్ల నష్టం తప్ప లాభం కూడా ఏమి ఉండదు. అనడం వల్ల చేయాలనుకుంటే ఆటోమేటిక్ ఇంటర్నల్ గా మాట్లాడుకుంటారు. ఇంటర్నల్ గా సార్థన పోయి నేను కావాలి ఎట్లా చేయని చెప్పి పైద చేస్తారు తప్ప జనంతో అనిపించుకున్నారు. జనం అంటున్నారు నాన్న చేయండి సార్ చేస్తారా? కొడుకున్న తర్వాత కొడుకుని చేయాలని చూస్తారు. అయితే అయినా కూడా కొడుకుడు యోగ్యుడు లేనప్పుడు ఆలోచన చేస్తారు. అయినా ఎవరు ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు వాళ్ళకి కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే ఆమె ముఖ్యమంత్రి అయినట్టు కదా ఆటోమేటిక్ గా. ఇప్పుడు రాష్ట్రం కావాలని కోరుకుంటున్నారు, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు అందరు కూడా మళ్ళీ కేసీఆర్ గారు కావాలి, అందరిని కాపాడాలి, రాష్ట్రాన్ని. స్వపక్షంలో విపక్షం అయిపోయారు ఇప్పుడు కవిత. అట్లే సామాజిక తెలంగాణ రాలేదు, భౌగోళిక తెలంగాణ వచ్చింది. 10 సంవత్సరాల రూలింగ్ తండ్రే కదా చీఫ్ మినిస్టర్. అంటే ఎవరి మీద పోతుంది? సామాజిక తెలంగాణ రాలేదంటే అది ఎవరిని ఉద్దేశించి మాట్లాడినట్టు? ఇప్పుడు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, మళ్ళీ మూడోసారి ఎందుకు అధికారం రాలేదన్న దానిలో అన్ని కారణాల్లో ఇదొక కారణమని ఆమె భావించి, సో మీరు కూడా ఏకీభవిస్తున్నారు దాంతో? చెప్తున్నా, అప్పుడు ఆమె భావించింది అరే ఇదొక కారణం, సామాజికంగా ఎక్కువ శాతం
ఓటింగ్ శాతం ఉన్నటువంటి వర్గాలకు సరైనటువంటి ప్రాధాన్యత లేదు. ఏదో ఇచ్చిన ఏజ్డ్ వాళ్ళకు ఇస్తే వాళ్ళు కేశవరావు గారు లాంటి వాళ్ళకు ఇంకా చాలా మందికి ఇస్తే వాళ్ళు సరిగా స్థానంలో ఉంచుకోలేకపోయారు, వెళ్ళిపోయారు. సామాజికంగా ఇంకా ఎదగలేదు. అది మనం సవరించుకోవాలనే ఉద్దేశంతో నెక్స్ట్ జరగబోయే గవర్నమెంట్ లో మేము ఉన్నాం, మేము ఉండి ఇప్పిస్తాం అని ఒక భరోసా ఇవ్వడంలో ఒక ఏజ్డ్ అవుట్డేటెడ్ కాకుండా యువతకు ప్రాధాన్యత ఇస్తాం అంటే ఎవరికి తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తామని చెప్తుంది ఆమె బహిరంగంగా. సామాజిక తెలంగాణ అంటే బీసీలు ఎస్సీ ఎస్టీలు ఎవరికి ఇచ్చినా కౌంటే కదా, ఏజ్ అయినా కాకుండా మైనారిటీ కాన్సెప్ట్ ఉండాలి, మొదటి నుంచి ఉండాలి, ప్లస్ 10 మందికి ఉపయోగపడేటట్టు ఉండాలి. ఒక 80-90 ఏళ్ళకి ఇస్తే అయిపోయి తర్వాత ఏముంటది ఏముండదు కదా. యంగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు పనిచేసే సామర్థ్యం ఉంటుంది, పని చేస్తారు, వాళ్ళకు ఇవ్వాలని చెప్తున్నామే, బహిరంగ చెప్తుంది. రేపు నెక్స్ట్ జరగబోయేటువంటి గవర్నమెంట్ లో ఖచ్చితంగా మనం అడగాలి. సామాజికంగా ఉంటే రేపు ఫ్యూచర్ లో వాళ్ళ ఉద్యమాలు రావు. ఫ్యూచర్ లో భారతదేశం మొత్తం కూడా బీసీ ఉద్యమం వస్తుంది. రేపు తెలంగాణలో కూడా మళ్ళీ అటువంటి ఉద్యమం రాకుండా మనం సరి చేసుకోవాలి ఇక్కడ అనేటువంటి ఆలోచన ఉంది. ఇండియాలో ఎక్కడైనా అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు 10 ఏళ్ళు పూలే విగ్రహం పెట్టకుండా ఇప్పుడు పెట్టమంటే అల్టిమేట్ గా వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు కదా. అంటే ఇప్పుడు నష్టం జరిగింది, ఆ నష్టాన్ని సవరించుకోవాలని మాట్లాడుతుంది ఆమె. నేను ఇంకా నష్టం జరిగింది కదా అప్పుడు ఏం చేయలేదు. ఎవరి నుంచి రాలేదు డిమాండ్, ఇది కాంగ్రెస్ నుంచో బీజేపీ నుంచో రాలేదు, మీ నుంచే డిమాండ్ వచ్చి మళ్ళీ ఆమె మూడోసారి అధికారం రాకపోవడానికి, బీసీలు దూరం అవుతుండడానికి, ప్లస్ బీసీలకు సరైనటువంటి ప్రాధాన్యత ఇంకా ఇవ్వాలని చెప్పడానికి, దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమం నడుస్తుంది. ఇన్ ఫ్యూచర్ లో దేశవ్యాప్తంగా వస్తే బీసీ మూమెంటే వస్తుంది. అది ఇమ్మీడియట్ గా క్యాచ్ చేసేది తెలంగాణలో. తెలంగాణ అనేది ఉద్యమాలకు పురిటిగడ్డ. ఇది ఇమ్మీడియట్ గా పబ్లిక్ లో క్యాచ్ చేస్తారు. కనుక అట్లా వద్దు, కష్టపడి ఎంతో మంది చనిపోయారు. ఇక్కడ అది రాకముందే దాన్ని సవరిద్దాం, బీసీలకు కూడా సమత జ్ఞానం కలిగిద్దాం అని విగ్రహం పెడదాం, పూలి విగ్రహం పెడదాం. దాన్ని సవరించే క్రమంలో, ఆమె రిపేర్ చేసే క్రమంలో ఆమెకున్న అభిప్రాయాన్ని గ్రహించి, ఆమె ఉన్నటువంటి జాగృత సంస్థల నాయకులను విశ్లేషించి ఫ్యూచర్ లో మేమున్నా చేస్తా అనే భరోసా ఇవ్వడానికి పెట్టింది. తప్పేముందామె ఒక బీసీల గురించి మాట్లాడడానికి బీసీలే అనేది అవసరం లేదు కదా. బీసీలు ముఖ్యమంత్రులుగా ఉండి ప్రధానమంత్రులు ఉండి బీసీల గురించి పట్టించుకోలేదు అనుకోండి, ఉండి ఏం లాభం? ఈ వర్గాలు చేసే వ్యక్తులు ఉండాలి కదా. ఈరోజు 10 ఏళ్ళు మేము అది చేయలేకపోయినాము, కరెక్ట్, అందుకే ప్రస్తావిస్తున్నాను. కాము అనుకోండి, ఆమె కాము ఉంటే కాము అవుతుంది కదా అని మాట్లాడుతుంది. దానిలో తప్పుగా రైతు బంధు భూమి లేని వాళ్ళకు కూడా ఇచ్చుంటే బాగుండేది, వాళ్ళకు కూడా సాయం చేసి ఉంటే బాగుండేది. ఇది ఈ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా. కరెక్టే. రేపు రాబోయే ప్రభుత్వంలో కవితమ్మ గారు ఉంటారు, అలాంటి వాళ్ళు ఎవరైతే భూమి లేనులకు మేము ఎట్లా ఆలోచన చేస్తారో కరెక్టే. ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ కదా, ఎందుకంటే కేసీఆర్ అయితే క్లియర్ గా ఉన్నారు, ధరణి సిస్టమ్ లో మార్చొద్దు, ఏదో రకంగా ఈ కాలంలో ఒకటే ఉండాలి యజమాని, కౌలు అనుభవదారు అన్న కాలం ఉండకూడదు. అది చాలాసార్లు ఆయన చెప్పారు. అది విరుద్ధమైన స్టేట్మెంట్ కదా. అంటే ఆమె అనుభవదారుని తీసేసి లేకపోతే ఇంకో తీసి కౌలుదారులను పెట్టాలని కాదు, కౌలుదారులకు అన్యాయం జరిగింది, ఏదో రూపకంగా వాళ్లకు లాభం జరిగేటట్టు చేయాలన్నది ఆమె అభిప్రాయం. ఆమె ఏది చెప్తే తీసుకోరు కదా. అరే కౌలుదారులకు కూడా ఇబ్బంది కలిగింది, కరెక్టే, వాస్తవం, మనకు వాళ్ళు దూరం అయింది, కౌలుదారులకు ఏం ఆలోచన చేద్దాం, ఎట్లా ఇద్దాం, ఏ రకంగా బెనిఫిట్ ఇద్దాం అనేది మేమున్నాం. ఆ పార్టీలో ఒక ముఖ్య నాయకురాలు కూడా మా గురించి ప్రస్తావించింది. అది ఏడో ఒక దగ్గర న్యాయం జరుగుతుందని భరోసా కలగాలి. బీసీలు అసంతృప్తిగా ఉండాల్సిన అవసరం లేదు, పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. రేపు భవిష్యత్తులో మనకు కూడా న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచన. ఇప్పుడు వెనకటి ఊకేనైనా బీసీ అనగానే ఊటేనైనా ఎవరో ముసలాన్ని తీసుకొచ్చి ముందు పెట్టేది అనమాట. అది సచ్చేది పోయేది, ముందుకు పోయేది లేదనమాట. ఇగో బీసీలకు ఇచ్చినాం, మీకు ఇచ్చినా చూపిస్తాం, అట్లా కాదు, అట్లా చూపించుకోవడం కాదు. బీసీలు అంటే అవగాహన ఉండాలి. ఓన్లీ బీసీలకు ఇస్తే ఓన్లీ బీసీలకే చేయడం అని కాదు, అన్ని వర్గాలకు మనం చేయాలి, అన్ని వర్గాలకు న్యాయం చేయాలి. ప్లస్ ఒక బీసీ మూమెంట్ ఎందుకు వస్తుంది దేశవ్యాప్తంగా, ఎందుకు ఈ రకంగా జరుగుతూ ఉంది, దాని మీద కూడా ఆలోచన చేసేటువంటి ఆలోచన మా పార్టీలో కూడా ఉన్నారనేటువంటి తెలియజేయాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. కనుక ఖచ్చితంగా భవిష్యత్తులో పార్టీలో దుష్ప్రచారం చేస్తున్నారు నా మీద, పార్టీ నాయకత్వం ఖండించాలి అన్నారు. అన్నిండొచ్చు, ఆమె దుష్ప్రచారం, ఆమె తప్పు చేస్తాని ఎవరు భావించారు పార్టీలో. ఆమె ఏదో తప్పుగా పార్టీకి నష్టం జరిగే పని చేస్తారని కూడా ఎవరేం భావించారు. పార్టీకి లాభం జరిగే పనే చేస్తుంది. మళ్ళా కేసీఆర్ గారు 3వ సారి ముఖ్యమంత్రి కావాలనే ప్రయత్నం చేస్తుంది.
మూడవసారి ముఖ్యమంత్రి కావడానికి ఆమె వంతు పాత్ర పోషిస్తుంది తప్ప కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకుండా తండ్రి ఆయన కాకుండా నేనే కావాలని అట్లా పోషించారు. ఒక క్రమశిక్షణ గల పార్టీ, బిడ్డ ఉండొచ్చు, కొడుకు ఉండొచ్చు, కానీ ఒక బిడ్డ కొడుకు కన్నా ముందు ఒక క్రమశిక్షణ నేర్పింది అందరికి, మాతో పాటుగా అందరికి. ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఒక పద్ధతి ప్రకారం ఉంటారు. అది అట్లదేమి ఉండదు. అందరూ కూడా కేసీఆర్ కరోనా సమయంలోనే కేటీఆర్ ను సీఎం చేస్తా అని కేసీఆర్ వెళ్లి నరేంద్ర మోడీ కూడా చెప్పారు. నరేంద్ర మోడీ ఆ సభలో, బహిరంగ సభలు చెప్పారు. ఎందుకు అప్పుడు ఆ సమయంలో ఆగింది? మీరు కూడా కేటీఆర్ సీఎం కావాలని అప్పుడు మాట్లాడిన సందర్భం ఉంది. నేనే మాట్లాడినా మొట్టమొదటిసారిగా ఒక మంత్రిగా కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి కేటీఆర్ గారు కావాలా అని చెప్పి అన్నాము. ఆ రోజుల్లో ఏదంటే కేంద్రంలో అవసరం ఉండే, కేసీఆర్ గారు కేంద్రంకి పోయి ఒక నిధులు తీసుకురావాలి, కేంద్రం ప్రముఖ పాత్ర పోషించాలా, దేశవ్యాప్తంగా కూడా రైతాంగానికి ఆదుకోవాలి, తెలంగాణని అభివృద్ధి చేసినాక నెక్స్ట్ దేశంలో ఉన్నటువంటి చుట్టుపుట్టు రాష్ట్రాల్లో కూడా మనం మన రైతాంగానికి మేలు చేయాలి. ఎన్నో నీరు సముద్రంలో కలుస్తున్నాయి దేశవ్యాప్తంగా. ఇప్పుడు అన్ని కరువు కాటకాలు ఉంది, ఇంకా కష్టపడాలి. చిన్న దేశం బాగుపడతా ఉన్నాయి. మనతో ఈక్వల్ గా ఉన్న చైనా దేశం ఎక్కడికో ఆర్థికంగా ముందుకు వెళ్ళిపోయింది. అనేక దేశాలు ఇట్లా ఉన్నాయి. మన దేశంలో కేవలం ఒక సెంటిమెంట్ తో దేశం నడుస్తుంది. దాన్ని మార్చాలా, నేను కేంద్రం పోతా, కేంద్రంలో పోయినట్లయితే ఎట్లా అన్నప్పుడు కేటీఆర్ గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలని చెప్పి అన్నారు. నేను మొట్టమొదటిసారిగా కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో చేసినట్టు వివాదాలలో హరీష్ రావు గారు కూడా, వారు కూడా కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే నేను కూడా పనిచేస్తా, వారికి ఏ బాధ్యత తప్పని చెప్పి చేస్తారు క్లారిటీ ఇవ్వడం జరిగింది. కనుక దీనిలో దాపరికం లేదు, దాచిపెట్టుకోవడం ఏం లేదు. అప్పుడు మొత్తం చర్చ జరిగింది, గ్రౌండ్ ప్రిపేర్ అయింది. ఎందుకు క్యాన్సిల్ అయింది లాస్ట్ మినిట్ లో? లాస్ట్ మూమెంట్ లో రాజకీయ సమీకరణలు, రాజకీయ పరిస్థితులు, రకరకాల దేశ రాజకీయ పరిస్థితులు, ఇక్కడ ప్రజల యొక్క నాడి ఎట్లా ఉంది, ఇంకా మళ్ళా నెక్స్ట్ ఎట్లా అనేది ఆలోచన చేస్తారు. అంటే కొద్దిమంది ఏమంటారంటే అప్పుడే కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చుంటే మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ అని అంటారు. అదన్నీ కాదండి, అంటే జనరేషన్ చేంజ్ కదా. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. జిహెచ్ఎంసీ హైదరాబాద్ ఏరియాలో అద్భుతంగా పర్ఫామ్ చేసింది బీఆర్ఎస్ కదా పార్టీ. రూరల్లో ఫెయిల్ అయింది, రూరల్లో బిలో 30%. జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ ఏరియాలో 43% ఓటింగ్. హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ ఏరియాలో బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? అందరూ కేటీఆర్ చూసి ఓటేశారు. ఫ్లైఓవర్లు, నానాపురం కూడా, గచ్చిబౌలి, రియల్ ఎస్టేటు ధరలు, ఇవన్నీ కూడా ఒక విధంగా ఒప్పుకోవాలి మనం. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆయన చేసిన డెవలప్మెంట్ అందరికి గుర్తుంటుంది. ఇక్కడ హైదరాబాద్ పౌరులు, ఆంధ్రాలో సెటిల్ అయిన వాళ్ళు కూడా మా ప్రాంతం వెనుకబడిపోయింది, 3 రాజధానులు అన్నారు, ఏ రాజధాని కాలేదు. 10 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో కాలేదు, అక్కడ కాలేదు. హైదరాబాద్ ఈ 10 సంవత్సరాల్లో చాలా చేంజ్ అని గుర్తించారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రూరల్ ఏరియాలో నెగటివ్ వేవ్ ఉన్నా జిహెచ్ఎంసీ ఏరియాలో ఫుల్ పాజిటివ్ వేవ్. సో అది ఒక 2-3 సంవత్సరాల క్రితమే కేటీఆర్ ముఖ్యమంత్రి చేసుంటే ఈ పరిస్థితి వచ్చే కదా. అంటే మీరు పెద్ద తేడాతో ఓడిపోలే కదా. 39-40 సీట్లు వచ్చే 10 సంవత్సరాల తర్వాత కూడా ఒక 10-12 సీట్లు వచ్చుండేవి అని అభిప్రాయపడ్డారు. ఆ సమయంలో చేయకపోవడం ఏమైనా తప్పైందంటారా? లేదు భరత్ గారు, సరే జిహెచ్ఎంసీ సీట్ రావడం వాస్తవమే, దానికి ప్రధాన కారణం కేటీఆర్ గారు కూడా వాస్తవమే. కాకపోతే మీరు ఎక్కడన్నా అడగండి, మీరు ఏమేం కారణాలంటే ఒక కారణం చెప్తారు. అదే ఒక ఊర్లో ఇద్దరికి దళిత బంధు ఇస్తే సొంతం అన్నదమ్ములు కూడా నాకు రాలేదని, ప్లస్ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరేనా ఓట్లు వేసేది, మేము ఏమా వేసుకోండి అని చెప్పి మిగతా వర్గం, ఆ ఎస్సీలో ఉన్న మిగతా వర్గం అపోజిషన్ కావడం. తర్వాత ఎస్టీలు మనకు దళిత బంధు ఇవ్వలేదు వాళ్ళు కోపం కావడం. తర్వాత బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ప్రచారం చేయడం, ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న దగ్గర అట్లా టార్గెటెడ్ గా. ముస్లిం వచ్చింది కదా మీకు, పార్లమెంట్ లో పోయింది కానీ మీకు మోరల్లెస్ ముస్లిం ఓటింగ్ ఏంటండి. అయితే ఇక్కడ సిటీలో ఏముందంటే నీ పక్కలోనే ఏం చేస్తూ ఏమని తెలియదు. ఇక్కడ ఎవరికి దళిత బంధు వచ్చింది ఏమని తెలియదు, ఎవరికి బీసీ బంధు వచ్చింది ఏమని తెలియదు, ఏ స్కీమ్ ఎవరికైంది ఏమని తెలియదు. ఇక్కడ వాడు డెవలప్మెంట్ చూసిండు, అంటే మంచిగా ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం, గొడవలు లేవు, అరే కేటీఆర్ గారు మంచి రోడ్స్ డెవలప్ చేస్తున్నాడు, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చేసిండ్రు. కానీ అక్కడ రూరల్లో డెవలప్మెంట్ కాలేదని కాదు, రూరల్లో ఏమైందంటే ఒకరికి సొంతం, నా ఉదాహరణ నేను చెప్తాను, ఎమ్మెల్యేలు మార్చకపోవడం, క్యాండిడేట్స్ మార్చకపోవడం, కొంత వ్యతిరేకత ఉన్న దగ్గర వాస్తవమే 20-30 మందికి 20-30 మందికి మార్చింటే గ్యారంటీగా మార్పు వచ్చేటువంటిది. కంటిన్యూ 10 years ఉండడం మూలన కేటీఆర్ హరీష్ రావు చాలా గట్టిగా ఎంఫసైజ్ చేశారు అంటారు. కేసీఆర్ దగ్గర కానీ కేసీఆర్
2018లో కూడా ఎంఫసైజ్ చేశారు, కానీ అప్పుడు కేసీఆర్ కరెక్ట్ అయ్యారు. అప్పుడు కూడా మార్చకుండానే ఆయన వెళ్ళారు. ఈసారి ఆ విధంగా సెన్స్ చేయలేదు అంటారు. అంటే ఒక్క కారణం కాదు, ఆ 20 మందిని మార్చాలని చెప్పి ఉన్నటువంటి కారణం ఒకటి, దళిత బంధు ఒకటి. ఈ హైదరాబాద్ ఎవడు పక్క ఇంట్లోకి వచ్చింది, పక్క ఇంట్లోనే తెలియదు. ఆడ ఒక్కరికి వచ్చిందంటే రాకముందే ప్రొసీడింగ్ నుంచి ఊరంతా చెప్పుకునేదన్నమాట. ఒకటి ట్రాక్టర్ తెచ్చుకొని నడుపుతుంటే, అరే ఏమో మా దగ్గర జీతం ఉన్నాడు, ఇలా ట్రాక్టర్ తెచ్చుకునే, అలా మా దగ్గర జీతం ఉన్నాడు కారు తెచ్చుకునే, ఈర్ష్య మాకు రాలేదనేటువంటిది. ఇక మీ అపోజిషన్ ఏంది, ఈ లిస్టు పట్టుకొని ఊర్లో తిరగడం, అరే ఇద్దరికి వచ్చింది, వాళ్ళు ఇద్దరు రారా ఓటేసింది మీరు లేదని వాళ్ళు కోపం రావడం. అట్లా ఎస్టీలు రెడ్డిస్లలో మనమే కావాలని చెప్పంగా వాళ్ళు అపోహపడ్డారు. మనకి కేసీఆర్ కన్నా ఎక్కువ దళిత బంధు మన రైతు బంధు ఇస్తారని చెప్పి ఇలా వాళ్ళే ఓట్లు వేసిన వాళ్ళే రైతులే అయ్యో తప్పు చేసినామని భావిస్తా ఉన్నాం. కనుక అక్కడ అన్ని వర్గాలు బీసీలలో కూడా అరే బీసీ బంధు నాకు రాలేదని, ఒక కులం అని కాదు అన్ని కులాల్లో కూడా చిచ్చు పెట్టింది. అక్కడ ఇవి హామీలతో అన్ని డైరెక్ట్గా వెళ్ళినాయి. ఏ ఊర్లో ఎవరికి లబ్ధిదారుడు వెళ్ళింది, ప్లస్ ఏం జరుగుతున్నది ఊర్లంతా ఇట్లా జల్లెడబడిన ఇట్లా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం ఉండదు, మొత్తం ఇవే చర్చలు ఉంటాయి. హైదరాబాద్ లేదు, ఉదయం పోతే రాత్రికి వస్తాడు, పండుకొని తింటాడు, లేచి ఉద్దరు ఉడతాడు, వాని పైన ఉడతాడు అంతే. వాడికి కావాల్సిన పక్క ఇంటితో సంబంధం లేదు, నాకు రోడ్లు కనబడ్డాయా, ఫ్లేవర్ కనబడ్డదా, డెవలప్మెంట్ జరిగిందా, మత ఘర్షణ లేకుండా ప్రశాంతంగా ఉందా, సేఫ్ సిటీయా, ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయా, ఐటీయా, రోడ్స్ బాగున్నాయా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగున్నాయా, లింక్ రోడ్స్, SNDP ఇవన్నీ కనబడ్డాయి. భరత్ గారు మీరు బంజారాస్ లా హైయెస్ట్ మేము ఫండ్స్ పెట్టినాం, ఎంత ఓటింగ్ శాతం చూడండి. రెండో అంశం చెప్తాను నేను, హైదరాబాద్ లో ఎవడైనా చచ్చిపోతే 5 మంది 10 మంది ఉంటారు శవం కాడ అంతే. మీరు చూడండి, ఎవడైనా చనిపోయిన దగ్గర 5 మంది 6 మంది కుటుంబ సభ్యులు. నువ్వు అదే ఊర్లో మామూలు అల్లామకుడు చచ్చిపోతే ఊరంతా ఉంటారు అనమాట. ఇవాళ పక్కోడు చచ్చిపోయింది, పక్కింటోడు కూడా తెలియదు. ఉదయం చచ్చిపోయి సాయంత్రం వరకు తీసేసిన అనుకో, పక్కింటోడు కూడా ఉండడా పోయినా తెలియదు అనమాట. పెళ్లి అయింది కూడా తెలియదు, ఇక్కడ ఎవరికి పెళ్లి అయింది కూడా. వాడు ఫంక్షన్ హాల్లో పెళ్లి చేసుకుంటాడు, అయిపోయింటది, ఇటు రాత్రికి వచ్చింటాడు, పండుగనికి వచ్చింటాడు, అప్పుడు చూస్తారు కొంతమంది ఇటు పెళ్లి అయిందా. ఊర్లో అట్లా లేదు, ఊర్ల పనులు అయిన వెంట కానీ తెలుస్తుంది పెళ్లి ఎప్పటి వరకు అట్లా. కనుక ప్రతి అంశము గ్రామీణ ప్రాంతాల్లో చర్చ జరుగుతుంది. సావైనా పెళ్లైనా లబ్ధిదారుడైనా అందరు చూస్తారు. రానోళ్ళందరూ ఏకమైనరు, అట్లా గ్రూపులు ప్రచారం చేసినారు. నేను ఇస్తాం అన్న వరకే నమ్మిండ్రు. మీరు డిసెంబర్లో పెళ్లి చేసుకోకండి, డిసెంబర్ 3 తర్వాత పెళ్లి చేసుకోండి అని చెప్పింది. సరే 15 రోజులు వాయిదా వేసుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. అంటే చాలా ఉన్నాయి, యువకులు చాలా దూరమైనారు పార్టీ. ఒక్క కారణం కాదు, యువకులు దూరమైనారు, యూత్ దూరమైనారు, ఇప్పటికీ దూరంగానే ఉన్నారు. యూత్ దగ్గర చేసుకోవాలి, రూరల్ యూత్ ఎస్పెషల్లీ. మళ్ళా హైదరాబాద్ లో యూత్ మోస్ట్లీ మీతో ఉండొచ్చు, ఆంధ్ర యూత్, నార్త్ ఇండియన్ యూత్ ఉండొచ్చు, తెలంగాణ యూత్ కొంచెం ఇంకా దాని దగ్గర చేసుకోవాల్సిన అవసరం ఇంకా. తెలంగాణ యువత మొత్తం కూడా రైతులే, రైతు బిడ్డలే వాళ్ళంతా కూడా. ఇవాళ మా రైతు అన్నం పెట్టే రైతు ఇవాళ బాధపడుతున్నాడు. రైతు బిడ్డలే మీద వ్యవసాయ కూలీల పని చేస్తుంటారు, వాడు కూడా రైతే, కూలి పని చేస్తుంటాడు. ఊర్లో ఏముంటది, డిగ్రీ చదివిన వెళ్ళి PG చేసిన వ్యక్తి కూడా ఊర్లో పోయి పంటల కాడ కోత కాడ కోతున్నాడు, పని చేసుకుంటున్నాడు. ఆ రోజు నాటేద్దామంటే 1000 రూపాయలు రోజు ఇచ్చేది, రోజుకు 1000 రూపాయలు ఇచ్చేది. ఇవాళ ఎవడు నాటేసేటోడు లేడు, ఎండిపోతుంది అని ఏడుస్తున్నాడు. కనుక ఊర్లో ఉన్న యువత కూడా అరే మనకు జాబులు అన్నారు, హైయెస్ట్ జాబులు గత ప్రభుత్వం ఇచ్చింది. ఆ నోటిఫికేషన్ల ద్వారానే తర్వాత ప్రొసీడింగ్లు ఇచ్చి ఎంత మన కళ్ళ ముందర చూస్తుంటే అంతకుముందు నమ్మిండ్రు. ఎప్పుడైతే రేపు పెళ్లి చేసుకోండి ఆపండి, నెక్స్ట్ మంత్ పెళ్లి చేసుకోండి, ఇప్పుడు అప్పు తెచ్చుకోండి 2 లక్షలు, నెక్స్ట్ మంతే నేను చేస్తా, రివ్యూ చేసేస్తా, అట్లాంటి హామీలు ఎవరైతే చెప్పారో అవి అమలు కాలేదో, రాత్రికే మొత్తం మేము రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇప్పటివరకు కాలేదో, ఊర్లో అందరికీ అయిందని చెప్పి బుకాయించడం జరిగిందో, అప్పుడు నాకు అర్థమైంది అరే ఈ నోటిఫికేషన్ కూడా ఇప్పటివి కావురా అప్పటివి, ఇట్లనే అబద్ధాలు చెప్తున్నాడు. అంటే వాళ్ళు ఏం చెప్పినా కూడా ఎట్లయింది, ఇప్పుడు నిజంగా ఏదైనా మంచి పని చేస్తే కూడా అబద్ధం, ఇదంతా అబద్ధమే నా పరిస్థితి లేదు. నిజంగా ఏదైనా చేస్తామని పూనుకున్నా, ప్రతిన చేస్తా అనుకున్నా కూడా 5 నెలల్లో 3 నెలల్లో ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు అర్థమైంది అందరు జనానికి అంతా కూడా. కనుక గ్రామీణ ప్రాంతాల యువత కూడా అర్థమైపోయింది, అందరికి అర్థమైపోయింది, ఒక క్లారిటీ ఉంది, ప్రజలకందరూ కూడా క్లారిటీ ఉంది. కనుకనే తట్టుకోలేక ఏంటంటే రేపు గవర్నమెంట్ వచ్చేది, ఈ ప్రభుత్వమే మళ్ళా కనుక ఎట్లన్నా దీన్ని కన్ఫ్యూజ్ చేయాలి అనేటువంటి ఆలోచనతో, దీన్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో పార్టీలో అంతర్గతంగా కొంచెం కన్ఫ్యూజ్ చేయాలనే ఆలోచనతో కొంతమంది పైశాచిక ఆనందం పొందుతా ఉన్నారు. కొంతమంది యువతోనో తిట్టిపిస్తారు, మాట్లాడిపిస్తారు, లేకపోతే గ్లోబల్ ప్రచారం చేస్తారు, సోషల్ మీడియాలో పెట్టిస్తారు. అవన్నీ పోయినాయి ఇప్పుడంతా. అది 2000 మొన్న ఎలక్షన్ కన్నా ముందు, డిసెంబర్ కన్నా ముందు అవన్నీ నమ్మిండ్రు, అవన్నీ చేసిండ్రు. ఇప్పుడు ఎవరు కూడా మా పనితీరు చూసిండ్రు, మేము చేసేది చూసిండ్రు, వాళ్ళు చేసేది చూసిండ్రు.
జనం ఏం కావాలని కోరుకుంటారో నేను చెప్తే మీరు మస్తు చెప్తారా అనుకోవచ్చు. ఎవరైతే అనుమానం ఉంటే గ్రామీణ ప్రాంతాల స్వేచ్ఛగా తిరిగి అడగమని చెప్పండి, బస్ స్టాండ్ లో పోయి అడగమని చెప్పండి. ఓకే. లేదనుకుంటే ఫోన్ పెట్టుకొని చూసుకోమని చెప్పండి. లేదు అన్న వాళ్ళని పోయి ఇంటర్వ్యూ చేయమని చెప్పారు మరోసారి ఏ పార్టీ వాళ్ళని. సగం మంది ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తులే మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఎవరు అనిపిస్తే అనుకున్నలు కూడా కాదు. ఇట్లా ఎవరితో అనిపించినా ఎవరితో మాట్లాడించినా కూడా ఎవరు పట్టించుకుంటలేదు. ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇవన్నీ బంద్ చేసి అరే మనం ఇచ్చిన హామీలు కొన్నన్నా నెరవేర్చాలని దాన్ని దృష్టి పెట్టాలి. ఎవరైనా మాట్లాడే దానిలో వాస్తవం కదా అనేది విశ్లేషించుకోవాలి. ఇంకా సోషల్ మీడియా ద్వారానే నమ్ముకొని సోషల్ మీడియా ద్వారానే ఇటువంటి ప్రచారాలు చేసుకుంటూ ముందు పోతే ఏమైనా లబ్ధి పొందుతారంటే మాత్రం కాదది. సోషల్ మీడియా ఇప్పుడు మీరు నష్టపోతారు వాళ్ళే. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. సోషల్ మీడియా మీరు క్యాప్చర్ చేశారు. కాంగ్రెస్ ఎలక్షన్ బిఫోర్ ఉండే, ఇప్పుడు సోషల్ మీడియా అంతా మీ చేతిలో ఉంది లేండి. అది వేరే మొత్తం సీన్ రివర్స్ ఉల్టా పల్టా అయిపోయింది లేండి. అంటే జనము చాలా ఇప్పుడు ఇక్కడ జరిగింది నిమిషాల. మీరు అప్పుడు ఎలక్షన్ బిఫోర్ జరిగిన నష్టాన్ని గ్రహించారు కాబట్టి గట్టిగా చేసుకున్నారు. గట్టి చేసుకునేది ఏం లేదు సార్, మేము గట్టి చేసుకునేది ఏం లేదు. జనంలో అన్ని చూస్తారు, అంత చాలా హుషారు జనం. ప్రతి ఒక్క చిన్న కూరగాయల బండి దొబ్బేటలో కూడా ఫోన్ ఉంది, చెత్త తీసుకుపోయేటతో కూడా ఫోన్ లేని జీవితమే లేదు మనుషులకు. తిండి లేకపోయినా సరే పూట ఫోన్ రీఛార్జ్ చేసుకుంటారు, ఫోన్ కొనుక్కొచ్చుకుంటారు. టీవీ ఫోన్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో గుడిసెలో కూడా ఉంటది. ఫోన్ లేని మనం కూడా లేడు, ఫోన్ లేకపోతే పిచ్చెక్కిపోతుంది. ఆ రకంగా ఉంది. కనుక ఏం జరుగుతుంది అనేది ఫోన్ ఉన్న వ్యక్తి మొత్తం ఇదే చెప్తుంటాడు, ఏం జరుగుతుంది ఏమైతుందని సోషల్ మీడియాలో చేస్తుంటాడు, ఆయనే మాట్లాడుతుంటాడు. కనుక మేము క్యాప్చర్ చేసుడు కాదు, జనం క్యాప్చర్ చేసిండ్రు, జనం వెంటాడుతున్నారు. జనం జరిగేది నేను తప్పు చేసినాడు మాకు చేసిండ్రు, అరే వీళ్ళు ఇట్లా చేయలేదని కోపంతో వీళ్ళు బాగా చేస్తారని చెప్పి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు మేము ఎవరైనా కంపేర్ చేసుకుంటారు, కంపేర్ చేసుకుంటారు. కనుకనే ఇలా జనం మా వంట వస్తున్నట్లా ఎవరైనా చెప్తారు. దాన్ని కన్ఫ్యూజ్ చేయాలని చెప్పినే వీళ్ళంతా ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఇక రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కొందరు ఈ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు టార్గెటెడ్ గా. అదంతా ఏం జరగదంతా. థ్యాంక్ యూ శ్రీనివాస్ గౌడ్ గారు, మీ అమూల్యమైన సమయం జీ తెలుగు న్యూస్ కోసం ఇచ్చినందుకు. సో స్పందన మొత్తానికి నేను చెప్పినట్టు ఇంతకుముందు